అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియం పార్క్ లో ఉన్నాను. ఇది వచ్చి మా శంకర్పల్లికి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఒకసారి చూడండి. ఇటు సైడ్ చూసుకుంటే మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. అలాగే పార్కింగ్ పక్కగా మనకు టికెట్ కౌంటర్ ఏరియా ఉంటుంది. అలాగే మనకు టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇది గేట్ ఇది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్కి 590 రూపీస్ పడ్డది మాకు ఛార్జ్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి తెలుసుకుందామండి. దీన్ని నిర్మించిన వారి పేరు వచ్చేసి రామ్దేవ్ రావు గారు. హలో గైస్, ఇప్పుడు మనం అయితే ఎక్స్పీరియం పార్క్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము. ఇవి మన టికెట్స్ ఇవి. ఇప్పుడు మనకు ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. వెహికల్ వచ్చేసి మనకు ఆల్రెడీ టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అని మనకు ఛార్జ్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్పీరియం పార్క్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది మన ఎక్స్పీరియం పార్క్. లోపలికి వెళ్ళి అంతా ఫుల్ విజిట్ చేద్దాం. ఇప్పుడు మనం బై వాక్ లో వెళ్తున్నాము. చలో లోపలికి వెళ్ళి చూపిద్దాం. పార్క్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ పార్క్ వచ్చేసి ఇప్పుడు ఈ పార్క్ మనకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా. అద్భుతంగా ఉంటుంది మనకు ట్రీస్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకోవాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలన్నా, సినిమాటిక్ షూటింగ్ తీసుకోవాలన్నా ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్తాను నేను మాత్రం. అదిరిపోయిన ప్లేస్ మాత్రం. లోపల మనకు చీమని ఏ విధంగా క్రియేట్ చేశారో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకు ఎక్స్పీరియం ఎకో పార్క్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు 12 సంవత్సరాల కాల 6 సంవత్సరాల్లో ఈ పార్క్ ని పూర్తి చేశారు. అలాగే మనకి ఇది హైదరాబాద్ లో వచ్చేసి టూరిజం కి ఎక్కువ ఫేమస్ గా అయిపోయింది పార్క్ మనకి. ఈ పార్క్ ఎకో పార్క్ లో వచ్చేసి మనకు 85 దేశాల నుంచి వచ్చిన 25,000 రకాల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ మనకు లోపల చూస్తే ఈ అద్భుతాన్ని చూడండి మీరే. వచ్చి మనకు హైదరాబాద్ లోనే పెద్ద ఫేమస్ అట్రాక్షన్ ప్లేస్ గా మారిపోవాలి అని అనుకుంటున్నాము. ఈ పార్క్ వచ్చేసి మనకు జనవరి 28, 2025లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. చూడండి ఎట్లుందో. ఈ ఎకో పార్క్ మనకు ఏకంగా 150 ఎకరాల విస్తీర్ణంలో చెంది ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చూడండి మీరే. ఇప్పుడు చూడండి, మనం అద్భుతమైన ప్రపంచంలో ఉన్నట్టుంది. అక్కడ చూడండి మనకి ఎంత అద్భుతంగా ఉన్నాయో ట్రీస్. ఇక్కడ చూడండి అలాగే ఎట్టుందో, సూపర్ గా ఉంది ఎకో పార్క్ ఇది. అది అసలు కట్టడం ఎట్టుందో, అసలు అది ఎట్లా నిర్మించారు చూసండి. సైడ్ చూసుకుంటే మనకు ఒక డైనోసార్ గుడ్డు లాగా ఉన్నాయి మనకి. ఇక్కడ అంతా చాలా రౌండ్ షేప్లో చాలా అద్భుతంగా ఉంది. దాని పక్కకి మనకు ఒక చిన్న కాలువ ఉంది. మనకు ఆ కాలువలో మనకు చేపలు ఉంటాయి అనుకున్నాం, కానీ చేపలు లేవాల, కప్ప పిల్లలు ఉన్నాయి. ఇక్కడ మీద చూసుకుంటే మనకు మంచిగా ఒక గొడుగులాగా చెట్లు, ఎంత అద్భుతంగా ఉంది డిజైనింగ్. ఆ చెట్టు చూసిన ఎంత అద్భుతంగా ఉందో. ఆ మధ్య అంతా హోల్స్ బాగా సూపర్ ఉంది అది చెట్టు. అట్లనే ఈ చెట్టు చూసిన ఎట్టుందో. మనకి ఇది ఏ దేశం నుంచి వచ్చిన ఒక అద్భుతం. అంతా వైట్ ఉంది, చాలా బాగున్నాయి చెట్లు ఇవి. అసలు ఎట్లా క్రియేట్ చేసిరో ఒబ్బో, సూపర్ ఉంది చాలా. ఈ బొమ్మలు చూసిన ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు. ఇది వచ్చి సేమ్ టు చూస్తే సేమ్ ఆఫ్రికాలో చూసినట్టున్నాయి ఇవి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ చెట్లు చూడండి ఎంత అద్భుతంగా పెరిగినాయో. మనం కుర్చీ ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా ఇది ఎట్లా క్రియేట్ అయిందో మనకు మనము. అంత అద్భుతంగా ఉంది చెట్టు. ఇగో మనం ఇంట్లో కుర్చీ ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది. సో చెట్లు ఇక్కడ మనకు చాలా చెట్లు ఉన్నాయి ఇదే విధంగా. సూపర్ అద్భుతంగా ఉంది. అసలు ఈ ట్రీస్ ఎట్లా పెరిగినాయేమో ఇట్లా కుర్చీ దాకా మనకు. నాకు ఈ చెట్లు చూసినా ఎంత అద్భుతంగా ఉన్నా. సేమ్ ఇవి మనకు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఉన్నాయి చెట్లు. చాలా అద్భుతంగా అంతా ఇగో ఇక్కడ అంతా మనకి ఇవే చెట్లు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి చెట్లు. చూడండి ఒకసారి. ఇక్కడున్న చెట్లన్నీ ఎంత స్ట్రేట్గా ఉన్నాయి చూసారా, ఎంత అద్భుతంగా ఉన్నాయో. అలాగే మనకు ఈ ప్లేస్ కోసం మనము సేమ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. బందుకు చూసుకుంటే మన చేతులనే ఒక లవ్ సింబల్గా ఎంత క్రియేట్ చేశాడో చూడండి. చాలా సూపర్గా, చాలా అద్భుతంగా ఉంది.
మనకు ప్లాస్టిక్ కుర్చీలు చూసిండ్రు, ఇనుము కుర్చీలు చూసిర్రు. బట్ మీకు చూసినా ఇగో ఎప్పుడన్నా చెట్టు కుర్చీ చూసిర్రా? సేమ్ పాము లెక్క ఉంది గాయస్ ఇదైతే. అనకొండ కుర్చీగా మార్చుకొని కూర్చున్నట్టుంది. అసలు చెట్టు చూసినావా? అసలు ఇట్లా కుర్చీలాగా అయితే మనం అసలు ఊహించినామా? ఎంత అద్భుతంగా చూసినావా? తెచ్చి మన డైనింగ్ టేబుల్ ఇది, మనం దీని మీద పెట్టుకొని కుర్చీలాగా చూసినావా? ఇక్కడ ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినా మనకు అద్భుతమైన ఇంత ఇంత బొమ్మలు ఉన్నాయి మనకు. ఇక్కడ మనకు ఇంకేది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇంకా దీన్ని పూర్తి చేయలేదు ఇంకా. ఇక్కడ చూసినా మనకు చాలా అద్భుతంగా ఉంది. మన కట్టలతో ఒక గుడిసె అనేది నిర్మించడం జరిగింది. అసలు లోపల చూడాలి. అద్భుతంగా ఉంది. అసలు ఎట్లా నిర్మించారో లేదు. అక్కడ మీకెన్ వాటర్ ఫాల్ పడినట్టుంది. చూడండి అసలు చాలా అద్భుతంగా నిర్మించారు. కొన్ని ఒక గుడిసె నిర్మించడం జరిగింది. మా లోపల సిట్టింగ్ కూడా వేసేసింది. కూర్చునికి ఎంత అద్భుతంగా ఉంటుంది. కూర్చునికి ఈ బొమ్మ వస్తున్నాయి ఎట్లా చెక్కారు. మొద్దునిది ఏమన్నా మొద్దు ఇది చాలా అద్భుతంగా చెక్కారు దీన్ని. ఇంకా సిస్టమ్ ఇది అద్భుతంగా ఉంది. ఇంక ఇది చాలా మీరు సేమ్ చూసే అంత మనకు ట్రైబ్స్ ఎలా నిర్మించారో అట్లా ఉంది సేమ్ ఇది. అప్పటి కాలంలో ట్రైబ్స్ ఎలా చెక్కలతో ఎలా నిర్మించారో ఆ విధంగా ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు చుట్టంతా పూలే ఉంటాయి. ఇంకా ఈ పైపులు మనకు మధ్యలో పైపులు ఉన్నాయి కదా, అవన్నీ మనకు వాటర్ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ చుట్టంతా పూలే ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా 2-3 మంత్స్ తర్వాత మనకు అంతా చుట్టంతా పూలే కనిపిస్తాయి. మనకు ఎటు చూసినా ఫ్లవర్సే ఉంటుంది. మనకు రాయి మీద రాయి ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. అలాగే మనకి ఇక్కడ సైడ్ చిన్న చెట్టు ఎంత బాగుందో చూడండి. ఈ ప్లేస్ మనకు ఈ ఇయర్లోనే ఓపెన్ చేయడం జరిగింది. ముందు మనకు సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి. ఇది మనకు ఒక అద్భుతమైన కాఫీ షెడ్ చూసిన అది ఎట్లా నిర్మించారో చూసిన. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇగో ఈ చెట్టు చాలా వింతగా వెళ్ళింది రౌండ్ షేప్ లా. చాలా అద్భుతంగా ఉంది. 360 degrees చూడండి. ఎకో పార్క్ లాస్ట్ ఎండ్ వీడియో ఇది. ఇలా చూసిన చాలా అద్భుతంగా అసలు ఎట్లా నిర్మించాడు చూసిన. ఇది వచ్చేసి మనకు బయట ఆఫ్రికాలో ఉన్నట్టుగా ఉంది ఇవి స్తంభాలు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, జై హింద్.